పైగా ఆ పరిమాణమైనటువంటి నవల్స్ రాస్తే వాడికి అవార్డు కూడా ఇచ్చారు. పండితులు అలాంటి పండితులు అన్నమాట. ద్రౌపది గురించి తప్పుడుగా పుస్తకాలు రాస్తే వాటికి అవార్డు కూడా ఇచ్చారు. అంటే అవివేకులు అనమాట. ద్రౌపది గురించి ఏమి ఇది మాస్టర్ గారు నిజంగా మాస్టర్ గారు కనుక మనకి ద్రౌపది అనేటువంటి ఆమె గురించి మనకి ఇక్కడ రామాలయంలో ఆవిడ జనకులం రామాలయం పేర్లు పెంచాలని విన్నారు. ఆ రామాలయంలో భాగవతం భారతం రామాయణం సాయంకాలం కూడా ప్రవచనం చెప్పేవారు మాస్టర్. ఆ ప్రవచనం చెప్తున్నటువంటి కాలంలో ద్రౌపది గురించి మాస్టర్ గారు చెప్తుంటే ఒక రోజున కూర్చున్నటువంటి వాళ్ళందరికీ కూడా ద్రౌపది దర్శనమిచ్చింది. దివ్యమైనటువంటి కాకుండా అయితే ఆమె ద్రౌపది తర్వాత మాస్టర్ గారు చెప్పారు. ఆమె గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ కనబడేటువంటిది ఎవరంటే ఆవిడే ద్రౌపది. ఇవన్నీ మనకు కట్టుకథలా ఉంటాయి ఇప్పుడు, కానీ మేము ప్రత్యక్షం సాగుతుంది. అందుకని ఆ ద్రౌపది ఆమె యొక్క జన్మ వృత్తాంతం అనేటువంటిది కూడా మనకి ఇవ్వబడింది భాగవతం. ద్రౌపది యొక్క పూర్వజన్మ వృత్తాంతం అనేటువంటి ఆమె ఎవరు పూర్వజన్మ ఇవి ఆవిడ ఒక దివ్య అయినటువంటి దైవీ శక్తి ఆవిడ. ఈ 5 పాండవులు 5 దేవతల మూర్తుల యొక్క అంశాలు జన్మించినటువంటి వాడు. అందులో ప్రధానమైనటువంటి ఇంద్రుడి యొక్క దినే ఈ 5 దేవతల దింట కూడా వచ్చి ఈ 5 పాండవులుగా అవతరించినటువంటి ఆ 5 పంచేంద్రియములకు ప్రతీక అయినటువంటి వాడు. ఈ పంచేంద్రియమైనటువంటి వాడిని భగవదోన్ముఖం చేసేటువంటి ఒక శక్తిగా ద్రౌపది ఆవిడ అవతరించింది. అందుకనే ఆవిడ యాజ్ఞసేని అంటారు. యజ్ఞమైన కుండల నుంచి అవతరించి, అంతేగాని మామూలుగా తల్లిగర్భంలో ప్రవేశించి పుట్టినటువంటిది కదా. సీతాదేవి ఎటువంటిదో ఆ ద్రౌపది కూడా అటువంటిది. అదేమిటి సీతాదేవితో పోలుస్తారు? సీతాదేవికి 5 భర్తలు లేదు అంటే బుద్ధిపూర లేనటువంటి వాడు, చెప్పేటువంటి వాడు, వివేకం లేనటువంటి వాడు. 5 భర్తలు ఉన్నటువంటి అది 5 భర్తలు ఎందువల్ల అది కూడా అక్కడ ఇచ్చారు. పూర్తిగా చదువుకుంటే కదా. ఎందుకు 5 భర్తలు అక్కడ? ఎంత కూడా సరిగ్గా చదువుకోవాలి. అంటే సరిగ్గా మనం డైరెక్ట్గా భారతం చదువుకున్నటువంటి లేకుండా చేసుకున్నాం మనం భాగవతాలు. కానీ వాటిని పూర్తిగా చక్కగా మనం మాస్టర్ గారు వివరించి ఇచ్చారు మనం. అందుకని మాస్టర్ గారు ఇచ్చినటువంటి గ్రంథాలు చదివినందుకు అర్థం అవుతుంది. 5 భర్తలు అంటే మనం అనుకున్నట్టుగా ఫిజికల్ లెవెల్ దీనికోసం కాదు. అది ఆ కృష్ణుడి యొక్క అవతారం ప్రయోజనంలో వీళ్ళు కూడా ఆయనతో కలిసి పనిచేయడం కోసం దేవతల యొక్క అవతారాలు దిగి వచ్చినటువంటి వాడు. అంతేగాని మామూలుగా మనలాంటి జన్మలు కాదు అటువంటి ద్రౌపది. ఇంకో రహస్యం ఏమిటంటే పాండవులకి చిన్నప్పటి నుంచి కూడా తమను రక్షిస్తున్నటువంటి వాడు కృష్ణుడు అని చెప్పి కుంతిదేవి చెప్పిన తండ్రి గారు చెప్పి వెళ్ళాడు. పాండురాజు శరీరం వదిలేసే ముందు కుంతికి చెప్పాడు, నీకు నీ పుత్రులకి మన పుత్రులకి కూడా రక్షకుడు ఆయనే. కానీ నిజానికి మామూలుగా చూస్తే తన కొడుకైనటువంటి అర్జునుడు వయస్సు వాడే కదా వాడు రక్షకుడు అని చెప్తున్నాడని మనకు కనిపిస్తుంది. అంటే మనం భౌతికమైనటువంటి తిండి చూస్తాం, కానీ ఆయన యొక్క పరమాత్మ తత్వం తెలిసినటువంటి వాడు పాండురాజు. అందువల్ల కుంతిదేవి చెప్పాడు ఎప్పుడు కూడా ఆయనే మనకి రక్షకుడు, అందుకని ఆయన శరణాగతులుగా ఉండవలసింది నువ్వు పిల్లలు అని చెప్పి కుంతిదేవి చెప్తాడు. అందుకని ఆ కుంతిదేవి కూడా కృష్ణుడి అంటే భక్తి. అందుకు నిజానికి మేనలుడు వాడు కుంతిదేవి. కానీ ఆమె అక్కడ దూరంగా ఉండడం వల్ల ఎక్కడ హిమాలయాల్లో ఎక్కడైతే ఇప్పుడు పాండుకేశ్వరం ఉందో అక్కడ పాండవులు జన్మించినటువంటిది కుంతిదేవికి మాద్రికి. ఎందుకంటే పాండురాజు అక్కడ తపస్సు చేసేవాడు. మనం బద్రీనాథ్ వెళ్తుంటే అక్కడ జోషిమఠ్ దాటిన తర్వాత పాండుకేశ్వరం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి పర్వతం మీద తపస్సు చేశారు. అది పాండవులు ఉన్నటువంటి చోటు ఇప్పటికీ ఉంది. అందుకని కుంతిదేవి కూడా చూడలేదు ఆయన అంతకుముందు. తన మేనల్ని అయినప్పటికీ కూడా ఆయన భగవంతుడిని తెలుసు, అవుతారు ఆయన అవతరించాడని తెలుసు, ఆయన రక్షకుడని తెలుసు, ధర్మాన్ని దరిద్రం కోసం అవతరించాడని తెలిసేవాడు. ఆయన ఫిజికల్గా చూడలేదు. అయినప్పటికీ పూర్తిగా శరణాగతి అనేటువంటిది ఎందుకంటే భర్త గారు చెప్పాడు. ఆడి భర్త యొక్క వాక్కు మీద అంత పూర్తి విశ్వాసం కుంతిదేవి. అటువంటిది
పాండవులు కూడా డైరెక్ట్గా ఎప్పుడు దర్శించారు కృష్ణుడిని అని జాగ్రత్తగా మనం తెలుసుకుంటే, ఎందుకంటే మనకు దరిద్రం ఏంటంటే సినిమాలు చూసి మనకి మన పొరలు పడిపోయి అయ్యా సరే ఏమిటి నిజంగా జరిగినటువంటిది యథార్థం ఏమిటి అంటే, ద్రౌపది యొక్క స్వయంవరం ఎప్పుడైతే జరిగిందో ఆ ద్రౌపది స్వయంవరం సమయంలో అక్కడ మొట్టమొదటి కృష్ణుడిని చూసిన ద్రౌపది, ఆ తర్వాతే పాండవులు కూడా డైరెక్ట్గా చూశారు కృష్ణుడిని. అక్కడ కృష్ణుడు బలరాముడు వచ్చారు. వెంటనే మనకు అనిపిస్తుంది ద్రౌపది స్వయంవరంలో కృష్ణుడు బలరాముడు ఎందుకు వచ్చారు, వాడు కూడా స్వయంవరం కోసం రాలేదు. అందుకని ఆమె ఒళ్ళు దగ్గర పెట్టి చదవాలి, ఇష్టం వచ్చినట్టు చదువుకోకూడదు. లేకపోతే ఎవడో మామూలుగా సామాన్య పండితులు చెప్తే వింటే పొరపాటు పడతాం. వాళ్ళు ఎందుకు వచ్చారో తర్వాత తెలుస్తున్నారు. ఆ ద్రౌపది స్వయంవరంలో ద్రౌపది తండ్రి అయినటువంటి ద్రౌపది మహారాజు ఒక కూతురు స్వయంవరానికి వదిలిపెట్టాడు. ఎలా అయితే జనక మహారాజు సీతాదేవి యొక్క స్వయంవరానికి ఆ శివధనుస్సు ఎక్కుపెట్టినటువంటి వాడికే సీతాదేవి ఇస్తానని చెప్పాడు. అలాగే ద్రౌపదుడు కూడా మత్స్యంత్ర భేదనం చేసిన వాడికే తన కుమార్తెని పరిస్థితుంది అని చెప్పి వదిలిపెట్టాడు. ఆ మత్స్యంత్ర భేదనం చేయగలిగినటువంటి వాడు అర్జునుడు మొట్టమొదట చేయగలడు. కాబట్టి కర్ణుడు కూడా చేసే అవకాశం ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి రహస్యం, ఇంకెవరు చేయలేరు. కానీ అందరూ వచ్చారు, రాజకుమారులు అందరూ వచ్చారు. ఎందుకంటే ద్రౌపది చాలా అందమైనటువంటిది. వాళ్ళకి ఎంతసేపటికి భౌతికమైనటువంటి అందాన్ని గురించి కాబట్టి చాలా అందంగా మంది వచ్చారు. ఆవిడ వివాహం చేసుకోవాలి. ఈ కర్ణుడు గారు కూడా వచ్చాడు, దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళందరూ వచ్చారు. ద్రౌపదిని ఆ స్వయం మత్స్యంత్రం మనం కూడా ప్రయత్నం చేసి కొట్టేయచ్చని వాడి వల్ల కాలేదు. అందరూ వచ్చారు. కానీ అర్జునుడు ఒక్కడే కొట్టగలడు అని ద్రుపదుడికి తెలుసు. ఎందుకంటే ద్రుపదుడికి అర్జునుడి యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు. పైగా కృష్ణుడికి వీళ్ళందరూ శరణాగతులు వాడికి కూడా తెలుసు, ద్రుపదుడికి కూడా. కానీ వాళ్ళేమో లక్క ఇంట్లో చచ్చిపోయారని చెప్పి వాడు అప్పుడు ఇది లక్క ఇంట్లో వాళ్ళని తగలబెట్టేశారు, వాళ్ళు చచ్చిపోయారు, ఇంక లేరు పాండవులు అని చెప్పి ప్రజలకి అప్పుడు వాడు మళ్ళీ వాడు బతికున్నారో లేదు తెలియదు ప్రజలకు. అందువల్ల ఎందుకంటే వాళ్ళు పాండవుల వేషంలో లేరు, స్వయంవరానికి వచ్చారు కానీ వాళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. వాడు క్షత్రియులైనటువంటి కుమారులతో వాడు కూర్చున్నాయని కాకుండా వాడు వేరే అలా కూర్చున్నారు. అందుకే క్షత్రియ కుమారులు ఎవరు కొట్టలేదు, అత్యంత ప్రయత్నం చేయలేదు. కర్ణుడు ప్రయత్నం చేశాడు కానీ వాడు ఎంతసేపటికి ద్రౌపది దేవి యొక్క భౌతికమైనటువంటి ఆ సౌందర్యాన్ని మీద అంటే వాడు కామంతో కూడినటువంటి మనసు కలిగినటువంటి వాడు. అందుకని దానివల్ల వాడు కొట్టలేకపోయాడు. పైగా ద్రౌపది వాడు పుట్టినా కూడా నేను వాడిని వరించనని చెప్పి, ఎందుకంటే వాడి లక్షణాలు తెలుసు ద్రౌపది, వాడు పరమ దుర్మార్గుడు. ఎందుకంటే మనం మామూలుగా ఈ సినిమాలను లేకపోతే మామూలు వాడు చెప్పేటువంటి దానివల్ల మనకి కర్ణుడు అంటే మహానుభావుడు అని కూడా చెప్తుంటారు. కాదు, వాడు చేసిన రథపనిది లేకపోతే భారతం చదివితే అర్థం. అందుకని వాడు మత్స్యంత్రం కొట్టలేకపోతే మత్స్యంత్రం ఇంకెవరు కొట్టలేరు. ఎందుకంటే పాండవులు ఎప్పుడూ చచ్చిపోయారు, అర్జునుడు ఇప్పుడు లేడు కాబట్టి మత్స్యంత్రం కొట్టేవాడు ఇంకెవడు లేడు. ఎందుకని ద్రౌపది ఎత్తుకుపోయినా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు వాడు, దుర్యోధనుడు, తర్వాత కర్ణుడు, వీళ్ళందరూ కూడా. ఈ లోపల కొంతమంది బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు కూడా వచ్చుకుంటున్నారు. ఈ స్వయంవరానికి వచ్చారు. ఎవరైనా రావచ్చు స్వయంవరానికి. ఆ వచ్చినటువంటి వాళ్ళు అర్జునుడు, పాండవులు ఉన్నారు. అటు శ్రీకృష్ణుడు బలరాముడు వచ్చారు. ఈ శ్రీకృష్ణుడు బలరాముడు ఎందుకు వచ్చారు చాలామందికి. ఈ శ్రీకృష్ణుడు బలరాముడు ఎందుకు వచ్చారంటే ఆ పాండవులకు మొట్టమొదటి దర్శనమిచ్చింది అక్కడ. వాడు కృష్ణ బలరాముని పాండవులు మొట్టమొదటి దర్శనం చేసుకున్నటువంటిది ద్రౌపది స్వయంవరంలో. అప్పుడు ఆ అర్జునుడికి ఆదేశాన్ని ఇచ్చాడు. ఎలా అంటే డైరెక్ట్గా మరే అర్జునాలు లేచి పట్టడానికి లేదు, కృష్ణుడు తెలుసు ఇదంతా, ఆయన తెలియదే ఉంది. కానీ దర్శనం ఇచ్చి ఆశీర్వదించాడు. అప్పుడు వాడు మత్స్యంత్రం కొట్టాడు. కొడితే ద్రౌపదుడు తన యొక్క నియమం ప్రకారం ద్రౌపది స్వయంవరం ఆయన వరించింది. ఇక్కడ ద్రౌపదికి తెలుసు తను వరించగలిగినటువంటి వాడు అర్జునుడే ఆడుతుంది. అందుకని వాడికి మానవేషంలో ఉన్నా ఆవిడ తెలుసు, మిగతా వాడు తెలియదు.
కృష్ణుడు బలరాముడు ఎందుకు వచ్చారంటే తర్వాత తెలుస్తుంది. అప్పుడు వీళ్ళందరూ క్షత్రియులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారే, వాళ్ళందరూ వీడు బ్రాహ్మణ వర్గంలో ఉన్నటువంటి వాడు అర్హుడు కాదు, ఇది క్షత్రియ కన్య, అందుకని వాడు దమ్ముంటే మమ్మల్ని యుద్ధం చేసి మమ్మల్ని ఓడించమని చెప్పండి అని చెప్పి వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. అందులో వచ్చిన వాడు జరాసంధుడు కూడా అన్నాడు. వాడు జరాసంధుడు పెద్ద వృద్ధుడైనటువంటి, అంటే వయస్సు వాడు బలధర ఇవన్నీ ఉన్నాయి కానీ వయసులో చాలా పెద్దవాడు, కానీ వాడు వివేకం లేదు. వాడి వయసు ద్రౌపది తాత వయస్సు వాడు వచ్చి స్వయంవరానికి వచ్చాడంటే ఎంత విధాలు ఉండేవాడు అంటే వాడందరికీ కూడా కామన్ తప్ప కామన్ సెన్స్ లేదు వాడు, అలాంటి విధాలు. వాళ్ళందరూ చాలా మహానుభావుల పుస్తకాలు మనకి రీసెర్చ్ యూనివర్సిటీలు చేసేటువంటి రీసెర్చ్ ఎంత స్పెషల్ రీసెర్చ్ ఏమిటంటే కర్ణుడు మహానుభావుడు, దుర్యోధనుడు మహానుభావుడు, జరాసంధుడు మహానుభావుడు, ఇలాంటి విధా పుస్తకాన్ని రాసి రీసెర్చ్ తప్పుడు అని రాసి జనానికి నిజం తెలియకుండా చేసేటువంటి వాడు ఈ పండితులందరూ కూడా చాలా రీసెర్చ్ పండితులు. కానీ భారత భాగవతాలు ఒడిదగి పెట్టుకుని జాగ్రత్తగా లోతుగా చదువుకోవాలంటే సామర్థ్యం ఉంటే అర్థమవుతుంది అంతా కూడా ఏం జరిగింది అక్కడ. వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. మామూలు వాళ్ళు అయితే వాళ్ళందరూ ఓడించగల యుద్ధంలో. అప్పుడు ఏం జరిగిందంటే కృష్ణుడు బలరాముడు తన యొక్క చూపుతోనే తన బలాన్ని భీముడిలో ప్రవేశింపజేశాడు. కృష్ణుడు తన యొక్క శక్తిని అర్జునుడిలో ప్రవేశింపజేశాడు. వాళ్ళు అనుగ్రహించారు అంతే. ఆ అనుగ్రహంతో ఆ భీముడును అర్జునుడు కలిసి ఈ మొత్తం వీళ్ళందరినీ తీర్చెండారు, వాళ్ళందరూ ఓడించేశారు. ఇంకా వాళ్ళు ఏం చేయలేక వెళ్ళింది. ద్రౌపదికి మనం దక్కలేదు, ఏం చేయలేక పారిపోయారు. ఇది ఎప్పుడు దయలందరూ అది ఎక్కడ జరిగినటువంటి ఈ అంత తీరాలు పొందినటువంటి కర్ణుడు కానీ ఎవడు వాడి ముందు ఆగలేదు. వాడికి అర్థం కావట్లేదు, వీళ్ళు బ్రాహ్మణులు మనలా ఓడించాలనుకుంటున్నారు. వాడి కృష్ణుడిని ఇక్కడ ఏం జరిగింది చూసేటువంటి వివేకం వాడికి ఏం తెలుసు. వాడికి మనం క్షత్రియులం, మనకు బాగా అయినటువంటి వాడు, మన మహాపరాక్రమవంతులం కదా, అసలు మనం కొట్టడానికి యంత్రం వాడిలా కొట్టాడు. పైగా మనందరినీ ఎదుర్కొని ఓడించు జరాసంధుడు లాంటి వాడు పెద్దవాడిని కూడా ఓడించాడు. వాడు ఎలా ఓడించాడు? కృష్ణ బలరాముడు అంటే ఓడించారు వాడు తెలుసు. కృష్ణుడు బలరాముడు దెబ్బ వాడు తెలుసు. బలరాముడు జరాసంధుడు ఇక్కడ వాడంతకుముందు 14 సార్లు మధుర మీదకి వచ్చి చావుదంతకు అన్నట్టుగా వెళ్ళాడంటారు అలా జరాసంధుడికి. కానీ వీళ్ళలాగా వీళ్ళ పాండవులను తెలియదు వాడికి. ఈ పాండవులను తెలియకపోవడం వల్ల మత్స్యంత్రం కొట్టమే కాకుండా ఇంతమంది యోధులందరినీ ఓడించారనేటువంటి వాడికి అర్థం కాలేదు. ఇది కృష్ణ బలరాముని యొక్క అనుగ్రహం అనేది అదే అక్కడ జరిగినటువంటి సన్నివేశం. అందుకని పాండవులు మొట్టమొదటిగా కృష్ణ దర్శనం ఎలా కలిగింది? ద్రౌపది స్వయంవర సమయంలో ద్రౌపది కృష్ణుని చూసిన తర్వాత ప్రత్యక్షంగా ఆ భక్తుల కృష్ణుని చూసిన తర్వాత అప్పుడు వీళ్ళకి కృష్ణ దర్శనం కలిగింది. అంటే అర్థం ఏమిటి? ఈ పాండవుల 5గురికి కూడా భగవంతుని యొక్క స్వామి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఆమె యొక్క శక్తి ద్వారా ఆ డైరెక్ట్ అయినటువంటిది అని మనకి మాస్టర్ గారు ఇంత స్పష్టం చేశారు. అది మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటిది. మాస్టర్ గారు తప్ప ఇంకెవరు డైమెన్షన్స్ పైకి అందులో ఉన్నటువంటి రహస్యాన్ని బయట తీసి ఇచ్చినటువంటిది. ఎందుకంటే చాలామంది పండితులు వాళ్ళు రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అంతకుముందు చదివినటువంటి వాళ్ళు కానీ ఎక్కడ మాస్టర్ గారు తప్ప ఇది ఈ డైమెన్షన్ ఇలా ఉంది మనం చూపించగలిగినటువంటిది ఎవరు చూపించగలరు అలా ఉంది. అది మాస్టర్ గారు కల్పించి ఇవ్వలేదు. దేవి ఎలా చదువుకోవాలో భారత భాగవతాలు హరివంశం ఎలా చదువుకోవాలో అనేటువంటి అది ఆ గురువు ఇచ్చారు మాస్టర్ గారు ఆయన ప్రవచనాలు. మా చిన్నప్పుడు గుంటూరులో కూడా ఆయన భాగవతం, దేవి భాగవతం, భారతాలని చాలా ప్రవచనాలు చేయడం నేను చాలా చిన్నపిల్లలు గుర్తుకుంటా. పూర్ణజేశ్వరి గారు, నేను ఉంటారు, మా మేనమామ గారు రాధాకృష్ణ గారు, వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళ ఆ బృందం అందరూ కూడా రోజు మాస్టర్ గారి ప్రవచనాన్ని ఇవన్నీ విని ఇవన్నీ తెలుసుకోవడానికి పెట్టి చేశారు. తర్వాత మాకు కూడా అవన్నీ అవగతం చేశారన్నమాట. వాళ్ళు మా అందరికీ సీనియర్స్ తెలుసుకున్నటువంటి వాళ్ళు మాస్టర్ గారు కంటిన్యూ చెప్తూనే ఉన్నారు కాబట్టి తెలిసింది. అది లేకపోతే కేవలం సంస్కృత ఎంఏ పిహెచ్డీ చేసినంత మాత్రం తెలిసేటువంటి కాదు. సంస్కృతం వచ్చినంత మాత్రం సంస్కృతం ఎంఏ పిహెచ్డీ చేశాం కానీ సంస్కృత భాష అయితే వస్తుంది. కానీ ఈ లోపలికి వెళ్ళి ఇవన్నీ రహస్యాలు పరమాత్మ చేయాలంటే గురువు అనుగ్రహం ఉంటారు. మాస్టర్ గారు లాంటి గురువు అయితేనే వస్తుంది, మాకు రాజరాదు. ధైర్యంగా చెప్పగలగాలంటే మాస్టర్ గారి దగ్గర వచ్చింది కాబట్టి ఆయన అనుగ్రహించారు కాబట్టి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది.
అందుకని ఈ భాగవత ధర్మం అనేటువంటిది అనుసరించినటువంటి వాళ్ళలో ఈ పాండవులు, ద్రౌపది, పాండవ మాత అయినటువంటి కుంతి, ఈ ఆ ఉత్తర గర్భం నుంచి పుట్టినటువంటి పరీక్షిత్తు అనేటువంటి మహారాజు. పరీక్షిత్ అనేటువంటి వాడు, ఎందుకంటే మధ్యలో అభిమన్యుడు ఎవరు లేరు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ధర్మరాజు యొక్క శిక్షణలో పెరిగినటువంటి వాడు పరీక్ష. ధర్మరాజు యొక్క శిక్షణ అంటే పూర్తిగా కృష్ణ భక్తి అనేటువంటిది, కృష్ణుడు శరణాగతి అనేటువంటిది ధర్మరాజు యొక్క దీని వల్ల పరీక్షకు వచ్చింది చిన్నప్పటి నుంచి కూడా. మనకి దీన్ని కళ్ళకి కట్టినట్లు సంపూర్ణంగా మనకు అవగతమైనటువంటిది ఇచ్చారు మహేష్ గారు పురాణ పురుషుడు అనేటువంటి నవల. ఇంకా పురాణ పురుషుడు మనం కనీసం 10 సార్లు చదువుకుంటే పరీక్షత్ అంటే ఏమిటో మనకు తెలుస్తుంది. పురుషమేధం, సారీ పురాణ పురుషుడు గారు చివరి నవల అంటే పురుషమేధంలో ఇచ్చారు. పురుషమేధంలో ఈ పరీక్షిత్తు వాడు రాజకుమారుడు, నెక్స్ట్ చక్రవర్తి అవ్వబోయేటువంటి వాడు. వాడి దృష్టి ఎంతసేపటి కూడా ప్రజలందరిలోనూ కూడా ఈ భగవంతుడు అంతర్యామైనటువంటి కృష్ణుడు అక్కడ శరీరంలో ఉన్నాడు. ఆయన్ని అంతటా దర్శించాలి అనేటువంటి వివేకం కలిగినటువంటి వాడు. ఆ వివేకం ఎందుకు వచ్చిందంటే తాతగారు అయినటువంటి ధర్మరాజు యొక్క శిక్షణలో వచ్చింది ఆ పరీక్షిత్. ఆ పురుషమేధ నవల్లో ఈ పరీక్షిత్ ఎలా ఉపాసన చేశాడు కృష్ణుడిని అది ప్రత్యక్షంగా ఇచ్చారు మన మాస్టర్. చాలా అద్భుతమైనటువంటి ఆయనకి ఆ పరీక్షిత్తుకి 33వ జన్మదినం నాడు కృష్ణుడు ఇచ్చినటువంటి మొట్టమొదటేమో 10,000 గుర్రాలను ఇచ్చాడు. పారసీక నుంచి వచ్చినటువంటి 10,000 గుర్రాలని ఇచ్చాడు. ఇది నీకు జన్మదినం నాడు నేను కానుకగా ఇస్తాను, వీటన్నిటికంటే విలువైనటువంటిది నీ అనుగ్రహం అన్నట్టు. అప్పుడు కూడా పరీక్ష చేశాడు. ఇంకా వీటి మీద ఆనం ఉందా, పూర్తిగా డైరెక్ట్గా భగవంతుడి మీదే ఉందే వాడి దృష్టి భగవంతుడి మీదే ఉంది. అప్పుడు కృష్ణుడు ఒక అనుగ్రహం ఒక ఇది ఇచ్చాడు, వరం. ఏమిటిచ్చాడంటే ఎప్పుడైనా సరే ధర్మ రక్షణ సమయంలో నీ ద్వారా నేనే పనిచేస్తూ ఉంటాను, అవతల వాడికి నేనే కనిపిస్తాను నీలో అని చెప్పి వరం ఇచ్చాడు. పురుషమేధంలో ఇచ్చారు మేషారు, ఈ సీక్రెట్ ఇచ్చారు. ఎంత ఆ పురుషమేధం నవల చదివితే ఆ నవల్లో ఆ నవల ఆ కథకి నాయకుడు కృష్ణుడా పరీక్షిద్దా అని మనకు అనుమానం వస్తుంది. అంతగా కృష్ణుడితో ఒక ఇదే పొందినటువంటి వాడు పరీక్షిత్. అంత అంటే ధర్మరాజు యొక్క శిక్షణ ఎంత అద్భుతంగా చేసిందంటే వాడిని అంత చిన్నప్పుడే అంత భగవద్ అనుభూతిని పొందగలిగినటువంటి వాడు, ధర్మ రక్షణ కోసం చేసినటువంటి వాడు అటువంటి వాడు పరీక్షిత్. అంటే గర్భంలో రక్షింపబడడం ఒకటి కాకుండా తర్వాత కూడా భగవంతుడికే పూర్తి సమర్పణ చెందినటువంటి వాడు. అందుకే పాండవులందరూ కూడా అందరికీ వాడు ఒక్కడే పరీక్షిత్ వంశాంకురం వాడు. పాండవులందరూ కూడా చాలా గారాభంతో మొత్తం పెంచడం కాదు, ఎలా పెంచారంటే కృష్ణుడికి సమర్పణ చేయగలిగేటువంటి దాన్ని వీళ్ళ యొక్క అధీనం వల్ల వచ్చింది వాడు. పాండవులందరూ కూడా సంతోషించిందదే. తమ మనవడైనటువంటి వాడు కూడా భగవంతుడికి సమర్పణ చేయనటువంటి వాడు అవ్వడం అది వాడికి అంత సంతోషం. ఎందుకంటే తర్వాత ధర్మరక్షణ కోసం కావాలి, ఎందుకు మామూలు పర్సనల్ దీనికోసం కాదు. అటువంటి వాడు పరీక్షిత్. అటువంటి పరీక్షిత్తు చాలా చక్కగా రాజ్యపాలన. ఎందుకంటే ధర్మరాజు కృష్ణుని యొక్క ఆదేశం అయింది, తర్వాత కృష్ణుడు నిర్యాణమైంది. కృష్ణుడు నిర్యాణమైన కృష్ణుని యొక్క ప్రజెన్స్ అనేటువంటిది వీడికి ఎప్పుడు పోలేదు. అప్పుడు ధర్మరాజు తన తమ్ములు ద్రౌపది వీళ్ళందరూ కూడా పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేశారు. ఆయన ఇక నుంచి నువ్వే మొత్తం ఈ సామ్రాజ్యాన్ని ధర్మం తప్పకుండా రక్షించాలి అని చెప్పి పరీక్షిత్తుకి చేసి వాళ్ళు స్వర్గారోహణ వెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి రాకుండా వెళ్ళిపోయారు. అప్పుడు ఈ పరీక్షిత్తు దేశం అంతా కూడా సింహాసనంగా కూర్చొని పరిపాలించడమే కాదు, దేశం మొత్తం తిరిగి పర్యటన చేసి ప్రజలందరూ ఎలా ఉంటున్నారు, వాళ్ళకి ఏమిటి కావాలి, వాళ్ళకి ఏమిటి బాధలు ఉన్నాయి, వాళ్ళ సంగతి ఏమిటి అని వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చేసుకొని తిరుగుతున్నటువంటి సమయంలో
ఒకనొక చోట ఒకడు విదేశీయుడు బర్బరుడు అనేటువంటి వాడు ప్రజలందరినీ కూడా భేదం చేసి మీరు కృష్ణుడు భగవంతుడు అన్నారు. వాడు కాస్త చచ్చిపోయాడు, వాడు కూడా భగవంతుడే చచ్చిపోతాడా, వాడు లేడిప్పుడు గోరక్షణ నిరక్షణ అని చెప్పి ఏం చేశారు. ఇప్పుడు ఆ గోవుని చంపుతాన్ని ఎవడంటే వస్తాడు చూస్తాను, కృష్ణుడు ఎలా వస్తాడు మీరు అని చెప్పేసి వాడు ఆ గోవత్సాన్ని వాడు హింసించి వాడు చంపడానికి సిద్ధమవుతాడు. అంటే ఈ గోవధ ఇదంతా కూడా కలియుగ ప్రవేశమైంది. అప్పటికే కృష్ణ నిర్యాణం ఏ రోజు అయిందో ఆ రోజు నుంచి కలియుగ ప్రవేశమైంది. అందుకని గోవధ చేయాలనేటువంటిది ఇప్పుడు మనం ఈ భరత భూమిలో గోవధ చేసేటువంటి దుర్లక్షణమైనటువంటి అప్పటి నుంచి ప్రారంభమైంది. వాడు విదేశీయుడు బర్బర దేశం నుంచి వచ్చినటువంటి వాడు బార్బేరియా అనేటువంటి అనమాట. వాడు వచ్చి వాడు చెప్తున్నాడు ప్రజలకి, మీ కృష్ణుడు మీరు భగవంతుడు ఆరాధిస్తున్నా అన్నారు, వాడు గోవ సంరక్షణ చేశాడన్నారు. ఇప్పుడు ఆ గోవుని మీ అందరూ కూడా చంపుతాను, కృష్ణుడు ఎక్కడ వస్తాడో చూస్తాను అని వాడు చాలా పెద్ద ప్రచారం చేసి హడావడి చేసి అందరిని గేదం చేసి మన దుస్తులుగా ప్రచారం ఎలా చేస్తుంటారు అలాగనమాట. ఆ కృష్ణుడు రాముడు వాళ్ళు ఏముంది అని చెప్తే అలాగే అప్పటి నుంచి ప్రారంభమైంది. వాడు ఆ గోవుని చంపబోతున్న సమయంలో పరీక్షితుడికి వెళ్ళాడు. పరీక్షితుడికి వెళ్ళి ఒకసారి వాడి కళ్ళలో చూశాడు. వాడికి వెంటనే కత్తి చేతిలోకి పడిపోయింది. ఒకసారి వాడు నిశ్చేస్తున్నాడు. ఎందుకని వాడు అప్పటిదాకా కృష్ణుడు లేడన్నాడు కదా, కృష్ణుడు చచ్చిపోయాడు, కృష్ణుడు లేడు, ఇప్పుడు ఎవరంటే వస్తాడో చూస్తాను కదా. వాడికి పరీక్షను చూసేప్పుడు కూడా నిశ్చేష్టైపోయాడు, వాడు నిధీయుడైపోయాడు, నిశ్చేష్టైపోయాడు. ఎందుకని కృష్ణుడు ఇచ్చిన వరం ఏమిటి పరీక్షకి, ధర్మరక్షణ సమయం అప్పుడు నీలోంచి నేనే కనిపిస్తాను అవతల వాడికి అన్నాడు. వాడి కృష్ణుడు కనిపించాడు. వాడు పరీక్షిత్తు కనిపించలేదు, కృష్ణుడు కనిపించాడు. వాడు అడిగిపోయాడు. వాడు కృష్ణుడు లేడన్నాను, వెంటనే కృష్ణుడు అయితే కూడా ఉంటున్నాడు. అయ్యి బాబాయ్ కృష్ణుడు ధర్మరక్షకుడైనటువంటి వాడు అని చెప్పేసి వాడిగా భయపడిపోయి కత్తి కింద పడేసి శరణాగతులు అయిపోయాడు. భాగవతంలో ఉంది. ఆయన మ్యాథ్స్ గారు పుట్టిన మీద ఉన్న వాళ్ళు అత్యద్భుతంగా ఇచ్చారు నా వర్ణం. పరీక్షకు అర్థంగానే వీడు ఇంత హడావిడి చేస్తున్నవాడు నేను చూడంగానే ఎందుకు రాయిపోయాడని ఆయన కూడా తెలియాలి. వరం ఇచ్చాడు, కానీ ఈ వరం తన ద్వారా భగవంతుడు కనిపిస్తాడు, అవతల వాడికి తన ద్వారా గురువే కనిపిస్తాడు. వాడిని మనకైనా తెలుసు, మన ద్వారా మేస్టర్ పనిచేస్తున్నారు, అవతల వాడికి తెలుస్తుంది. కానీ నా ద్వారా మేస్టర్ పనిచేస్తున్నాను అనుకుంటే వాడు ఎవరికి పనిచేయరు. మేస్టర్ నా నుంచి మేస్టర్ చెప్తారు మీరు వినండి అని అనుకోండి, నేను అనుకోండి మేస్టర్ ఇక్కడ పని అవతల వాడికి తెలియాలి, కానీ వీడికైనా తెలుస్తుంది అవునో కాదు అని వాడికి తెలిసింది. కృష్ణుడు కనిపించాడు వాడికి, ఆయన ఇచ్చినటువంటి వరం కనిపించింది ఎవడికి, అవతల అధర్మం చేసేటువంటి వాడికి కృష్ణుడు కనిపించేప్పటికి వాడు ఆగిపోయాడు. గోవధానికి దెబ్బకి వాడు సరెండర్ అయిపోయాడు. అంటే వాడి నుంచి పనిచేసింది కలిపురుషుడు యొక్క లక్షణం పనిచేసింది అక్కడ. అది అక్కడ జరిగినట్టు కలిపురుషుడు ఆదేశించాడు వాడిని, వాడి చేత అధర్మం చేయించబోతుంటే కృష్ణుడు కనిపించేప్పుడు వాడు ఆగిపోయాడు. ఆ చాప్టర్ సన్నివేశం ఎన్నిసార్లు చదువుకున్నాం మేము, శాస్త్రి గారు నేను అందరం కూడా. ఎందుకంటే అందులో అంతటి పవర్ ఉంది. చదువుతుంటేనే మాకు అదంతా ఆ శక్తి అనేటువంటిది. అధర్మం ఎక్కడైనా ఉంటే వెంటనే ఎలా భగవంతుడు ఆ ధర్మాన్ని దమించడం కోసం సిద్ధమైనటువంటి వాళ్ళ నుంచి ఎలా పనిచేస్తాడంటే ఎగ్జాంపుల్ అది అప్పటికి ఇప్పటికీ సత్యమే. మన కనుక నిజంగా దానికి తెలియకే ఎప్పుడైనా ఎక్కడైనా అధర్మం జరుగుతున్నప్పుడు కనుక మనం పూర్తిగా ఆ విశ్వాసంతో ఉంటే అదే మన నుంచి పనిచేస్తుంది. చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా. అందుకు ఎగ్జాంపుల్ పరీక్ష. అటువంటి పరీక్షిత్ అనేటువంటి ఆయన చాలా అద్భుతంగా, అంటే కలియుగం ప్రవేశించినా కూడా కలిధర్మాలు అనేటువంటి సోకకుండా భారతదేశాన్ని, ఇప్పుడున్న చిన్న భారతదేశం కాదు, మహాభారతదేశం దాన్ని సంరక్షణగా ఉండి ప్రజలను రక్షించాడు, ధర్మాన్ని కాపాడాడు. అటువంటి మహానుభావుడు అయినటువంటి పరీక్షిత్తు ఒక సమయంలో ఆ క్షత్రియుల యొక్క ధర్మంలో ఉన్నటువంటిది అడవులకు వేటకు వెళ్ళడం అనేటువంటిది. అంటే మామూలుగా వెళ్ళక్కర్లేదు, కానీ అప్పుడు అనిపించింది, ప్రచోదనమైంది, వేటకు వెళ్ళాలనిపించింది. అప్పుడు కూడా కొంతమంది తన అనుయాయుల సైనికులు తీసుకుని అడవులకు వెళ్ళాడు, వేటాడుతూ తిరిగాడు. తిరిగిన తర్వాత ఇంకా తిరిగి బాగా అలసిపోయాడు. కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా
ఎవరు వాళ్ళు దారి తప్పారు, అలసిపోయాడు. అలా ఉన్నటువంటి సమయంలో బాగా దాహం వేసింది. బాగా దాహం వేసి చూస్తే ఎక్కడ నీళ్ళు కనబడట్లేదు. అంటే అప్పుడు ఒక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం కనిపిస్తే ఆశ్రమంలోకి వెళ్ళాడు. అక్కడ శమీకుడు అనేటువంటి ఋషి ఆయన సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గర మామూలు భౌతికమైనటువంటి దీంట్లో సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గర వెళ్ళి నాకు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగాడు. అక్కడ ఇంకెవరు లేరు, ఆయన ఎప్పుడే ఉన్నాడు. అప్పుడు సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన ఏం పలకలే ఉలకలేదు శమీక మహర్షి. ఆ స్థితిలో ఆ దాహము, ఈ అలసట, ఈ స్థితిలో ఎప్పుడూ పొరపాటు పడనటువంటి వాడు చిన్న పొరపాటు పడ్డాడు. ఆయన ఏం చేశాడంటే చచ్చిపోయిన పావుని తన ధనుస్సుతో పైకి తీసి దండంతో ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు పరీక్షిత్ మహారాజు. అది భగవత్ ప్రేరణ అనేటువంటిది మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఎందుకు జరిగింది అనేటువంటిది కూడా. అంతటి మహానుభావుడైనటువంటి వాడు ఆయన పొరపాటు ఏం చేస్తాడు వేస్తే ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈ శమీక మహర్షి యొక్క కొడుకు ఉన్నాడు. వాడు బాలకుడు, అంటే వాడు మహర్షి యొక్క కొడుకు. వాడు తినబడి తపస్సు ఇవన్నీ యజ్ఞాలు ఇవన్నీ చేసేటువంటి దాన్ని నేర్చుకున్నటువంటి వాడు, మంత్రతంత్రాలు ఇవన్నీ. కానీ వాడికి ఏది ఏమిటి అనేటువంటి వివేకంగా పూర్తిగా లేదు. వాడి పేరు శృంగి. శృంగం అంటే కొమ్మని అర్థం. శృంగి అని పేరు వాడి పేరు. వాడు ఏం చేశాడు, చూశాడు తండ్రి మెళ్ళ పాము. అరే తండ్రి మెళ్ళ పాము ఉందని వాడు ఏడవడం మాట్లాడు. ఆ పాము తండ్రిని కాటేస్తుందేమో అని ముందు భయపడిపోయి ఏడుస్తున్నాడు. కొంతసేపు అయిన తర్వాత వాడి యొక్క శోకం కాస్త క్రోధంగా మారింది. క్రోధంగా మారి నా తండ్రి మెడలో ఇలా పాము వేసినటువంటి దుర్మార్గుడు ఎవడో వాడు ఇవాళ నుంచి 7వ రోజున పాము గారి చనిపోదాకా అని చెప్పేసి వాడు సంకల్పించి వాడు చేపించాడు. ఇదంతా జరుగుతున్నటువంటి ఈ సేపట్లో ఆయన సమాధిస్తున్నటువంటి శమీక మహర్షి మళ్ళీ మామూలుగా వచ్చి కళ్ళు తెచ్చాడు. చూస్తే ఈ కుర్రవాడు ఏడుస్తున్నాడు. అరే ఎందుకు కూడా ఏడుస్తున్నావు అన్నాడు. వీడు శపించిన తర్వాత కూడా మళ్ళీ ఏడుస్తున్నాడు. తండ్రి పాము వస్తుందని భయం. అంత తిరిగేసాను అన్నమాట. వాడి క్రోధం, తిరిగితనం ఇవన్నీ ఉన్నాయి. వాడికి వివేకాన్ని ఇంకా పూర్తి కావలేదు. వాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అంటే మీ మెళ్ళ పాము వేసాడు, మీ మెళ్ళ పాము వేసాడు. అయితే ఏమైంది అన్నాడు. పాము వేసినట్టు మాత్రం భయపడాల్సిందే ఉందిరా, ఏమైంది అన్నాడు. సరే చూస్తే చనిపోయిన పాము. సరే తీసేయచ్చుగా. ఏమైంది, ఏం చేసావు అంటే ఎవరన్నా మీ మెళ్ళ పాము వేశారు. కూడా ఉన్నటువంటి వాళ్ళు దీంట్లో కురాళ్ళందరూ అర్థం ఆడుకున్న వాళ్ళు చెప్పారు. ఎవడో దుర్మార్గుడు మీ మెళ్ళ పాము వేశాడు, ఇంకా మీరు భయపడి ఏడుస్తూ అని శపించాడు. అని పాము వేయడం ఏంటి, శపించడం ఏంటని తన దివ్య దృష్టిలో చూసాడు ఏం జరిగిందో. శమీక మహర్షి చూస్తే తెలిసింది పరీక్షకు రావడం, ఈ పాము వేయడం, వీడు వాడిని శపించడం చేసి అరే ఎంత పని చేసేవారు నువ్వు. ఆయన చేసినటువంటి పొరపాటు కాదు, నువ్వు చేసిన పొరపాటు అసలు. ఎందుకంటే ఆయన మన ఆశ్రమానికి వచ్చాడు. ఆయన రాజర్షి, మామూలు వాడు కాదు. కృష్ణ పరమాత్మకి భక్తులైనటువంటి వాడు, ఆయనకు రక్షింపబడినటువంటి వాడు. అంతేకాదు ధర్మాన్ని రక్షిస్తున్నటువంటి వాడు. మనందరం నిశ్చింతగా హాయిగా ఇలా ఉండి మనం మంచి పనులు మనం యజ్ఞయాగాలు చేయగలుగుతున్నాం అంటే ఆయన వల్లే కదా. మనకి ఎవరు కూడా మనం అడ్డు పెట్టకుండా ఉండగలిగారంటే, ధర్మం చెదిరిపోకుండా ఉందంటే పరీక్షిత్ మహారాజు వల్ల. అందువల్ల ఆయన మన ఆశ్రమానికి వస్తే మీరు ఎవరు ఇక్కడ లేకుండా ఉండకపోవడం వల్ల కదా పాపం ఆయన మంచినీళ్ళు ఇచ్చేవాడు లేకపోయారు. ఆయన ఆతిథ్యం ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వాల్సినటువంటి వాడు, మనం ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి వాడు మనం అది చేయకపోగా ఆయన శపిస్తావరా నువ్వు. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఏం జరుగుతుంది, 7 రోజుల్లో ఆయన పాము గారు చనిపోతే ఏమైనా రక్షకుడు ఎవరు ధర్మాన్ని? మనల్ని ఎవరు రక్షిస్తారు మనల్ని? శ్రీకృష్ణుని యొక్క ప్రతీకగా ఆయన మన నుండి ఈ దేశం మొత్తాన్ని రక్షిస్తున్నాడు. ఆయన ఎక్కడ అధర్మం జరగకుండాను. మరి రేపొద్దు నుంచి మనలాంటి వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తారు, వీళ్ళు పూజలు చేస్తారంటే వీళ్ళు తన్నంటనేటువంటి వాళ్ళు వస్తారు. మనకి ఎవరు రక్షకుడు? మనకి నువ్వు చేసినటువంటి అవివేకమైనటువంటి పని వల్ల ఏం జరిగింది చూసావా అంటే చేతిలో ఉందని శపించడం కానీ నువ్వు చేసిన పని అవివేకం. ఎంత పొరపాటు చేసావు ఆయన చాలా బాధపడ్డాడు శమీక మహర్షి. వెంటనే కబురు చేశాడు పరీక్షిత్ మహారాజు, అయ్యా ఇలా పొరపాటు జరిగింది, మీరు వచ్చేప్పటికీ మేము ఆతిథ్యం లేదు, పైగా
ఆ కొడుకు ఏమైనా శపించాడు. ఈ లోపల పరీక్షిత్ మహారాజుకి ఇంటికి వెళ్ళిన తర్వాత